తాజాంశాన్ని చూస్తున్నాం. వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, సునీల్ యాదవ్ ఫిర్యాదుతో ఎవరిపై కేసు నమోదు చేశారు? పవిత్ర, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు ఈ తెల్లవారుజామున కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్, ఐటీ 67 యాక్ట్ల కింద ఐదుగురు నిందితులను పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఇటీవల విడుదలైనటువంటి హత్య అనేటువంటి సినిమాలో నన్ను, నా తల్లిని కించపరిచే విధంగా అసభ్యకరమైన రీతిలో సన్నివేశాలు చిత్రీకరించారనేది సునీల్ యాదవ్ ప్రధానమైనటువంటి అభియోగము. 3 రోజుల క్రితమే కడప ఎస్పీ అశోక్ కుమార్ ని కలిసి కూడా సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉంది అని కూడా విన్నవించారు. అయితే ఇవాళ తెల్లవారుజామున 3:45 పులివెందుల పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరోమారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపైన సునీల్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. ప్రధానంగా హత్య సినిమాను తీసినటువంటి డైరెక్టరు, నిర్మాత, రైటర్ పైన పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ సన్నివేశాలను, ఈ హత్య అనేటువంటి సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలు తనను అవమానించే విధంగా, మా తల్లిని పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. అయితే ఆ సన్నివేశాలను, ఆ హత్య సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలను ఉద్దేశపూర్వకంగానే పులివెందులకు చెందినటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారని కూడా సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ప్రధానంగా పవన్ కుమార్, వైసీపీ కార్యకర్త పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి పులివెందులలో వైఎస్ అవినాశ అన్న యూత్ అనేటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఈ హత్య సినిమాకు సంబంధించినటువంటి సన్నివేశాలను వైరల్ చేస్తున్నారు. పదే అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా వీటిని వైరల్ చేస్తున్నారని కూడా సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కడపకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కడప అనేటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ విధంగా వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సునీల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసులో A1 గా వైఎస్ అవినాశ్ అన్న యూత్ వాట్సాప్ అడ్మిన్ గా ఉన్నటువంటి పవన్ కుమార్ ను మొదటి నిందితుడిగా చేర్చారు. A2 గా వైసీపీ సోషల్ మీడియా కడప అడ్మిన్ చేర్చారు. A3 కింద హత్య సినిమా డైరెక్టరు, A4 కింద నిర్మాత, A5 గా హత్య సినిమా రైటర్ ని చేర్చారు. మరికొందరిని కూడా నిందితులను పేర్కొంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా బిఎన్ఎస్ యాక్ట్ లోని 335, 340/2, 351/4, 79, 353, 196A, 61 రెడ్ విత్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఐటీ 67 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని, మరి ముఖ్యంగా రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తమ ఇంటి వద్ద కూడా సంచరిస్తున్నారని కూడా సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. వీటన్నిటిపైన పోలీసుల నిఘా కొనసాగుతుంది. దీనిపైన రక్షణ కల్పించాలనే దానిపైన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని పులివెందుల పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ హత్య సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్, నిర్మాత, రైటర్ తో పాటు పులివెందుల వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తల పైన పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనం కలిగిస్తోంది. పవిత్ర, ధన్యవాదాలు మురళి.